మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభావందనాలు తెలియపరుచుకున్నానండి. వి ఫర్ గాడ్, మనము దేవుని కొరకు అనే యొక్క ఛానల్‌కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ యొక్క కార్యక్రమంలో మనము సామెతల గురించి మనం నేర్చుకుంటున్నామండి. అందులో పరిచయ భాగాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు పరిచయ భాగంలో నాలుగో భాగం అంటే ఇంట్రొడక్షన్ భాగంలో నాలుగో భాగం మనం నేర్చుకుందామండి. ఈ నాలుగో భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే సమాజంలో అందరూ బాగుండాలని తెలిపేవి సామెతలు. సమాజంలో అందరూ బాగుండాలనివి తెలిపేవి సామెతలు. అంటే ఈ సమాజంలో అందరూ బావుండాలి, సుఖ సంతోషాలతో జీవించాలి, శాంతి సమాధానాలతో బ్రతకాలి అన్న విషయాల్ని ఎంతో చక్కగా మనకి జోడించి సామెతల రూపంలో దేవుడు మనకు తెలియపరిచాడండి. ఈ సామెతల్లో మనం చదివే విధానం చూసి సమాజాన్ని కూడా బాగు చేయటానికి చాలా అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉంటాయి. అందుకనే మనం ఈ సామెతల్ని ఈ విధంగా చూస్తే చాలా బావుంటది. సమాజానికి కూడా మేలుకరంగా ఉంటదన్న విషయాన్ని మనం చూద్దామండి. ఈ సమాజం బావుండాలంటే ముఖ్యంగా మన ఇల్లు బావుండాలనమాట. కుటుంబం బావుండాలండి. కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు బావుంటే కుటుంబం బావుంటదండి. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు బావుండి వాళ్ళ పిల్లల్ని దేవుని యందు భయభక్తులు గల పెంచితే ఆ కుటుంబం అంతా బాగోగులుగా ఉంటదండి. అదే ఈ కుటుంబం అంతా వారు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాజం కూడా వీరిని బట్టి ఆ సమాజం కూడా బాగుపడతదన్న విషయాన్ని సామెతలు చాలా చక్కగా మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంటాయి. అందుకనే ఒకరి తర్వాత ఒకరి గురించి ఈ సామెతల్లో ఏమేమి రాసున్నాయి, ఏమేమి పొందుపరచబడున్నాయి, వీరి ద్వారా సమాజం ఎలాగా బాగుపడుతుంది, బాగుంటుంది అన్న విషయాన్ని మనం పరిశీలించేద్దామండి. ముందుగా ఇల్లు బావుండాలి అంటే భార్యాభర్తలు బావుండాలనమాట. అందుకని మొదటిగా భర్త ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలా చక్కగా సామెతలు మనకి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తామండి. అందులో కొన్ని విషయాలు మనం చూద్దామండి. సామెతల గ్రంథము 5 అధ్యాయము 15-21 వరకు చూసుకుంటే, సామెతలు 5, 15-21 వరకు మనం గమనిస్తే, అందులో ఏమని రాయబడ్డదంటే, "నీ సొంత కుండలో నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము." అలంకార రూపంలో సామెతల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, భార్య భార్యను విడిచి పరస్త్రీ యొద్దకు పోవద్దు అన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంటే నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము. నీ బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ సొంత భార్యతోనే నువ్వు కాలం గడుపు. ఇతర పరస్త్రీలు గాని, జరస్త్రీలు గాని వారి దగ్గరికి వెళ్తే నీకు నష్టం కలుగుతది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా సామెతల గ్రంథము 5 అధ్యాయము 15-21 వరకు చదివితే అలంకార రూపంలో సామెతల ద్వారా మనం తెలియపరుస్తున్నారండి. అందులోనే 15, 22 చూసుకుంటే ఎందుకు ఇలా చేయాలంట? భర్త ఎందుకు తన భార్యతోని ఉండాలంట? ఎందుకు ఇతర స్త్రీలు పరస్త్రీ దగ్గరికి ఎందుకు తను పోవద్దంట? ఎందుకు పోవద్దంటే దోషాలు వెంట వస్తాయి. లేపోతే శాపాలు వెంటొస్తాయి. లేపోతే దోషంలో వానిని చిక్కులు పెడతాయి. చిక్కుల్లో పడకుండులాగా మనము ఎలా జీవించాలి, ముఖ్యంగా భర్తలు ఎలా జీవించాలన్న విషయాన్ని మనం తెలియపరుస్తున్నారు. ఎవరు చూడట్లేదులే, కాలం నన్ను పట్టించుకోవట్లేదులే, మనుషులెవరు చూడట్లేదులే, నేను సీక్రెట్‌గా చేస్తున్నాను కదా! అనుకుని ఒక వ్యక్తి గాని, ఒక భర్త గాని ఈ కార్యకలాపాలు, చెడు కార్యకలాపాల్లో చేయి పెట్టినా, తలంచినా, వాటి కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ దేవుడు చూస్తున్నాడు. నరులని నడతను దేవుడు ఎరుగును. ఆయన కనిపెడుతున్నాడు అన్న విషయాన్ని 15 అధ్యాయము 21 వచనంలో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకనే భర్త తన సొంత కుండలో నీళ్లు పానము చేయాలి. తన సొంత బావిలో ఉబుకు జలములు త్రాగాలి. జరస్త్రీ దగ్గరికి గాని, పరస్త్రీ దగ్గరికి గాని వెళ్ళకూడదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనకి సామెతలు తెలియపరచబడ్డాయి. దాని తర్వాత భార్య ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా మనకి ఈ యొక్క సామెతలు చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడ్డాయన్నమాట. భార్య ఎలా ఉండాలంటండి, సామెతలు 12 అధ్యాయం 4 వచనం చూసుకుంటే, "యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది హా వాని ఎముకలకు కుళ్ళంటండి." ఏంటంటే అండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుల్లి.
అదేవిధంగా 14 అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కును. అంటే ఇటు విధంగా భార్య తన యోగ్యురాలి వలె జ్ఞానవంతురాల్లా తను కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, భర్తకు లోబడాలి అన్న విషయాల్ని చాలా స్పష్టంగా మనకి సామెతల ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఈ వీరిరువురు వారి యొక్క బాధ్యతల్ని, వారి యొక్క పద్ధతుల్ని చక్కబెట్టుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ ముందుకు కొనసాగితే ఆ కుటుంబము సస్యశ్యామలంగా, సంతోషంగా ఉంటూ ముందుకు కొనసాగుతదన్న విషయాన్ని సామెతలు మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి కాబట్టి, ఇటు విధంగా భార్యాభర్తలు ఇరువురు బావుంటే, వారి పిల్లలు కూడా బావుంటారు. వారి ఇల్లంతా బావుంటది. వాళ్ళ ఇల్లంతా సంతోషంగా ఉంటది. ఇలాగా వీరు బయటికి వెళ్తే, వారు సమాజాన్ని కూడా బాగు చేసిన వారుగా, సమాజానికి మేలుకరంగా వారుంటారన్న విషయాన్ని సామెతలు మనకు తెలియపరచబడుతున్నాయి కాబట్టి, ఇటు విధంగా భార్య ఎలా ఉండాలి? భర్త ఎలా ఉండాలి? అన్న విషయాన్ని మనకు సామెతలు తెలియపరుస్తున్నాయి కాబట్టి, అలా ఉండి, అలా నడిచి, మనం దేవుడిని మహింపరుస్తూ, మన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, అదేవిధంగా మన కుటుంబము సమాజంలోకి వెళ్ళినప్పుడు, సమాజం కూడా చాలా బావుంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీకు ఈ యొక్క సందేశంలో ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ వందనాలండి.